మనలో కొంతమంది ఉంటారండి. ఎవరైనా కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించినా, అందులో విజయాన్ని సాధించినా వాళ్ళు తట్టుకోలేరండి. ఎంకరేజ్‌మెంట్ చేయరు సరికదా, నువ్వు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్‌ని కూడా చూడ్డానికి వీళ్ళు ఇష్టపడరండి. ఒకవేళ చూసినా అందులో ఏదో ఒక లోపాన్ని వెతికే పనిలో వీళ్ళు ఉంటారండి. నువ్వు చేసిన ఏ పనిని కూడా వీళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేరండి. ఎందుకంటే ఎక్కడ నువ్వు సక్సెస్ అయిపోతావేమోనన్న భయంతో, నీ స్థాయి వాళ్ళ స్థాయిని మించిపోతుందేమోనన్న భయంతో. అయితే వీళ్ళు ఒక్కటి మాత్రం చేస్తుంటారండోయ్. అదేమిటి అంటే అనుక్షణం నిన్ను అబ్జర్వ్ చేయడం. అయితే నువ్వు తలపెట్టే పని అయితే ఏదైతే ఉందో దానిని ఆపే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తుంటారు. డిసప్పాయింట్ చేసే పనిలో ఉంటారు. ఇది నీ వల్ల కాదు, దీనిని నేను ఎప్పుడో మొదలుపెట్టి వర్కౌట్ అవ్వక మధ్యలోనే ఆపేశాను. మనం అనుకుంటున్నట్లుగా అందరూ ఇందులో సక్సెస్ అవ్వలేరు. ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ అన్నిటినీ నీ బ్రెయిన్లోకి ఎక్కించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే వీళ్ళ అసూయతో కూడిన అహంభావమే అవతలి వాళ్ళ ఎదుగుదలను యాక్సెప్ట్ చేయనివ్వదు. ఎవరు ఎన్ని చెప్పినా నీ మనసు చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి. నువ్వు అనుకున్న లక్ష్యం వైపు శ్రమించు. శ్రమిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. విజయానికి ముందు ఓటమి ఒకటి ఉంటుందని మర్చిపోవద్దు.